ఇంగ్లీష్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఫర్ ఫ్యామిలీ టాక్. ఫ్యామిలీలో ఏ విధంగా మనకు ఇంగ్లీష్కు సంబంధించిన క్వశ్చనింగ్స్ జరుగుతాయో చూద్దాం. వాటికి ఆన్సరింగ్ ఈ విధంగా చేయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చూస్తే, వే డి యూ గో? ఒక పేరెంట్ ఒక ఫాదర్ మదర్ని అడగచ్చు, ఎవరైనా అడగచ్చు. ఏమని? వే డి యూ గో అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళావు. సో నువ్వు ఎక్కడికి వెళ్ళావు లేదా మీరు ఎక్కడికి వెళ్ళారు అంటే ఇది ఫస్ట్ టైం చూసుకోండి. ఇక్కడ వే తర్వాత డిడ్ యూజ్ చేసాడు, డిడ్ తర్వాత వే డిడ్ యూ గో, ఇక్కడ వర్బ్ 1 వాడండి, V1, ఇక్కడ డిడ్ వర్బ్ 2. సో నువ్వు ఎక్కడికి వెళ్ళావు లేదా మీరు ఎక్కడికి వెళ్ళారు ఓకే అని క్వశ్చన్ వేస్తే అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని అంటే ఐ వెంట్ టు ద మార్కెట్. ఇక్కడ వెంట్ వర్బ్ 2 యూజ్ చేశారు. ఐ వెంట్ టు ద మార్కెట్ ఓకే, లేదా ఐ వెంట్ టు ద షాప్, సంథింగ్ ఏదైనా ఒకటి చేసుకోవాలి. సో నువ్వు ఎక్కడికి వెళ్ళావు అంటే ఐ వెంట్ టు ద మార్కెట్. ఓకే, మీరు ఎక్కడికి వెళ్ళాలంటే వి వెంట్ టు ద మార్కెట్. ఆర్ ఈ మార్కెట్ ప్లేస్లో ఏదైనా పెట్టుకోవచ్చు మీరు. ఓకే రైట్. సో ఇంగ్లీష్లో మనం ఇంట్లో అడగాలంటే వే డు యూ గో, నువ్వు ఎక్కడికి వెళ్ళావంటే ఐ వెంట్ టు ద మార్కెట్, ఐ వెంట్ టు ద షాప్, ఐ వెంట్ టు ద పెట్రోల్ బంక్, సంథింగ్ ఏదైనా ఒకటి చెప్పుకోవచ్చు. ఇది ఒకటి ఈజీ. దీని స్ట్రక్చరల్స్గా వే ప్లస్ డిడ్ ప్లస్ డిడ్ వచ్చినప్పుడు ఇక్కడ V1 వస్తుంది. నెక్స్ట్ హ్యావ్ యూ ఈటెన్ లంచ్, హ్యావ్ యూ ఈటెన్ లంచ్ ఓకే, నువ్వు లంచ్ చేసావా అంటే ఎస్ ఐ హ్యాడ్ లంచ్, నేను లంచ్ చేశాను. కంప్లీటెడ్ అయి ఉంటే ఐ హ్యాడ్ లంచ్ అని చెప్పుకోవాలి. ఓకే ఎస్ ఐ హ్యాడ్ లంచ్. క్వశ్చనింగ్ అయ్యేటప్పుడు హ్యావ్ యూ వాడాలి, ఆన్సరింగ్ ఇచ్చినప్పుడు హ్యాడ్ వాడుకోవాలి. ఓకే హ్యావ్ యూ ఈటెన్ లంచ్ అంటే లంచ్ చేసి ఉన్నావు అంటే ఎస్ ఐ హ్యాడ్ లంచ్, ఆన్సరింగ్ ఇచ్చినప్పుడు హ్యాడ్ యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ వాట్ ఆర్ యూ లుకింగ్ ఫర్? దేని కొరకు వెతుకుతున్నావు అప్పటి నుంచి అంటే ఐ ఆమ్ లుకింగ్ ఫర్ మై చార్జర్ కొరకు వెతుకుతున్నాను. ఓకే నువ్వు దేని కొరకు వెతుకుతున్నావు అంటే ఓకే నేను చార్జర్ కొరకు వెతుకుతున్నాను అంటే ఐ ఆమ్ లుకింగ్ ఫర్ మై చార్జర్. సో వాట్ ఆర్ యూ లుకింగ్ ఫర్ అని క్వశ్చనింగ్ చేయాలి. దేని కొరకు వెతుకుతున్నావు అంటే ఐఎమ్ లుకింగ్ ఫర్ మై చార్జర్. నెక్స్ట్ వై ఆర్ యూ అప్సెట్, వై ఆర్ యూ అప్సెట్ అని అడిగాను. నువ్వు ఎందుకు అభద్రంగాతో ఉన్నావు ఓకే, నువ్వు ఎందుకు అబద్ధంతో ఉన్నావు, అప్సెట్తో ఉన్నావు అంటే ఐఎమ్ జస్ట్ లిటిల్ టైడ్ అంటే నేను కొంచెం బెంగతో లేదా అలసటతో ఉన్నాను. ఓకే ఆన్సర్ మీద వై ఆర్ యూ అప్సెట్. ఓకే వై ఆర్ యూ అప్సెట్, నువ్వు ఎందుకు ఓకే భద్రంగా ఉన్నావు అంటే ఐఎమ్ జస్ట్ లిటిల్ టైర్డ్ అని చెప్పుకోవాలి. పాస్ట్ ప్రజెంటెన్స్లో చెప్పుకోవాలి. ప్రజెంట్ వాడినప్పుడు ప్రజెంటే వాడుకోవాలి. నెక్స్ట్ కెన్ యూ క్లోజ్ ద డోర్ ఓకే, నువ్వు తలుపు మూయగలవా ఓకే, కెన్ యూ క్లోజ్ ద డోర్ అంటే ఎస్ ఐ విల్ క్లోజ్, ఇది ఫ్యూచర్ టెన్స్లో చెప్పుకోవాలి. కెన్ అనేది యూజ్ చేసుకుని కెన్ యూ క్లోజ్ ద డోర్ ఓకే, ఇన్ఫార్మల్ అయిపోయినాం. కెన్ యూ క్లోజ్ ద డోర్ ఓకే, కెన్ యూ క్లోజ్ ద డోర్ అంటే ఎస్ ఐ విల్ క్లోజ్ ఇట్ అంటే చేయలేదు కాబట్టి ఐ విల్ క్లోజ్ ఇట్ అని చెప్పుకోవాలి. నెక్స్ట్ వై ఈజ్ ఇట్ సో క్వైట్, వై ఈజ్ ఇట్ సో క్వైట్ అక్కడ ఎందుకు అంత నిశ్శబ్దంగా ఉంది అంటే ఎవ్రీవన్ ఈజ్ స్లీపింగ్, ప్రతి ఒక్కరు నిద్రపోతున్నారు. ఇంట్లో ఒక పేరెంట్ వచ్చాడు, ఫాదర్ వచ్చాడు, ఇల్లంతా సైలెన్స్గా ఉంది. ఇప్పుడు క్వశ్చన్ ఏమైనా వై ఈజ్ ఇట్ సో క్వైట్, ఎందుకు ఇల్లంతా సైలెన్స్గా ఉందంటే ఎవ్రీవన్ ఈజ్ స్లీపింగ్, ప్రతి ఒక్కరు నిద్రపోతున్నారు. నెక్స్ట్ ఆర్ యూ హ్యాంగ్రీ నౌ, నువ్వు ఇప్పుడు ఆకలితో ఉన్నావా, నవ్ అనే ప్రజెంట్ కంటిన్యూస్, ఆర్ ప్రజెంట్కి హెల్పింగ్ వర్క్, యూ సబ్జెక్ట్, ఆర్ యూ హ్యాంగ్రీ నౌ, నువ్వు ప్రస్తుతం ఆకలితో ఉన్నావు అంటే ఎస్ ఐ ఆమ్ వెరీ హ్యాంగ్రీ, ఇది కూడా ప్రజెంట్ టెన్స్నే యూజ్ చేసుకోవాలి, ప్రజెంట్ కంటిన్యూస్నే. ఓకే ఎస్ ఐ ఆమ్ వెరీ హ్యాంగ్రీ అని చెప్పుకోవాలి. నెక్స్ట్ డిడ్ యూ క్లీన్ యువర్ రూమ్, నీ రూమ్ను క్లీన్ చేసుకున్నావా అంటే ఎస్ ఐ క్లీన్డ్ ఇట్, వర్బ్ 2 యూజ్ చేసుకోవాలి. ఓకే ఎస్ ఐ క్లీన్డ్ ఇట్ అని వర్బ్ 2 యూజ్ చేసుకోవాలి. ఫస్ట్ ఏ విధంగా చేయాలి, డిడ్ వచ్చినప్పుడు ఇక్కడ మళ్ళీ V2 రాదు, V1 వస్తుంది. డిడ్ యూ క్లీన్ యువర్ రూమ్, నీ రూమ్ క్లీన్ చేసుకుని ఉన్నావా, ఎస్ ఐ క్లీన్డ్ ఇట్, నేను క్లీన్ చేసుకొని ఉన్నాను. ఆర్ యూ కమింగ్ విత్ మీ, నువ్వు నాతోటి వస్తావా అంటే ప్రజెంట్ కంటిన్యూస్, ఆర్ యూ కమింగ్ విత్ మీ, నేను బయటికి వెళ్తున్నాను, ఆర్ యూ కమింగ్ విత్ మీ, ఎస్ ఐ విల్ కమ్ విత్ యూ, నేను వస్తాను, ఇంకా రాలే
ఎస్ ఐ విల్ కమ్ విత్ యూ, నేను కూడా నీతో వస్తాను. ఫ్యూచర్ ఈజ్ చెప్పుకోవాలి రాలే కాబట్టి ఇక్కడ ప్రజెంట్ కంటిన్యూస్ అయితే ఇక్కడ ఫ్యూచర్ సింపుల్ అయిపోవాలి. వేర్ ఈజ్ యువర్ బ్రదర్, మీ బ్రదర్ ఎక్కడా అంటే ఈజ్ ఇన్ ఈజ్ రూమ్, అతడు తన రూమ్లో ఉన్నాడు. వేర్ ఈజ్ ప్రజెంట్ వాయినాం, ఈ ఈజ్ అనే ప్రజెంట్లే వాయినాం. ఈజ్ ఇన్ ఈజ్ రూమ్, అతడు తన రూమ్లో ఉన్నాడు. వాట్ ఆర్ యూ ఈటింగ్ ప్రజెంట్ కంటిన్యూస్, ఏం తింటున్నావు నువ్వు అంటే ఐఆమ్ ఈటింగ్ స్నాక్స్. ఇక్కడ స్నాక్స్ ప్లస్ ఏదైనా పెట్టుకోవచ్చు. ఐఎమ్ ఈటింగ్ స్నాక్స్ ఆర్ ఐ ఈటింగ్ ఫ్రూట్స్ సంథింగ్ ఏదైనా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వేర్ డిడ్ యూ కీప్ మై బ్యాగ్, నా బ్యాగ్ ఎక్కడ పెట్టావు ప్రజెంట్ ఫాస్ట్ టెన్స్లో. వేర్ డిడ్ యూ కీప్ వర్బ్ 1 వాడుకోలే. ఐ కెప్ట్ ఇక్కడ వర్బ్ 2 వాడలే. ఐ కెప్ట్ ఇట్ అన్ ద చైర్, నేను చైర్ మీద పెట్టాను. ఈ విధంగా మనం ఫ్యామిలీ టాక్లో ఈ విధంగా కొన్ని మనం జనరల్గా ఫ్యామిలీలో జరిగే కన్వర్జేషన్లో కొన్ని చూసాం. ఇక్కడ మరొకసారి చూద్దాం ఫాస్ట్గా. ఇంగ్లీష్ క్వశ్చన్ ఆన్సర్స్ ఫర్ ఫ్యామిలీ టాక్లో ఫస్ట్ వేర్ డిడ్ యూ గో, నువ్వు ఎక్కడికి వెళ్ళావు. ఐ వెంట్ టు ద మార్కెట్, ఐ వెంట్ టు ద సినిమా సంథింగ్ ఏదైనా చెప్పవచ్చు. ఓకే, హ్యావ్ యూ ఈటెన్ లంచ్, ప్రశ్నలో హ్యావ్ వాడితే ఆన్సర్లో కంప్లీట్ అయితే ఎస్ ఐ హ్యాడ్ లంచ్ అని చెప్పుకోవాలి. నెక్స్ట్ వాట్ ఆర్ యూ లుకింగ్ ఫర్, దేని కొరకు వెతుకుతున్నావు, ఇది ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది. ఐఆమ్ లుకింగ్ ఫర్ మై చార్జర్ ఆర్ సంథింగ్ ఏదైనా మొబైల్ ఆర్ ఏదైనా యూజ్ చేసుకోవాలి. ఇది కూడా ప్రజెంట్ కంటిన్యూస్లో యూజ్ చేసుకోవాలి. వై ఆర్ యూ అప్సెట్, ఎందుకు నువ్వు అప్సెట్గా ఉన్నావు. వై ఆర్ యూ అన్నాం కదా ప్రజెంట్లోనే అన్నాం కదా. ఇది కూడా ఐ ఆమ్ జస్ట్ లిటిల్ టైర్డ్, కొంచెం నేను అలసిస్తున్నాను. కెన్ యూ క్లోజ్ ద డోర్, ఓకే ఇంకా డోర్ క్లోజ్ చేయాలి. కెన్ అనేది మనం మరలా ఎగ్జాంపుల్ వాడినాం. కెన్ యూ క్లోజ్ ద డోర్ అంటే ఎస్ ఐ విల్ క్లోజ్ ఇట్ అంటే నేను ఇంకా చేయలేగట్టే ఫ్యూచర్ సింపుల్గా వాడుకోవాలి ఇక్కడ. నెక్స్ట్ వై ఈజ్ ఇట్ సో క్వైట్, ఎందుకు ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది అంటే ఎవ్రీ వన్ ఈజ్ స్లీపింగ్, ప్రజెంట్ కంటిన్యూస్ గట్టికే ఎవ్రీ వన్ ఈజ్ స్లీపింగ్ వాడుకోవాలి ప్రజెంట్ కంటిన్యూస్లో. అందరూ ఎందుకు నేను నిశ్శబ్దంగా ఉన్నారని ప్రశ్న వస్తాయి. ఆర్ యూ హ్యాంగ్రీ నౌ, ఇది కూడా ప్రజెంట్ కంటిన్యూస్. నువ్వు ఆకలితో ఉన్నావు అంటే ఎస్ ఐ ఆమ్ వెరీ హ్యాంగ్రీ, అవును నేను కూడా ఆకలితో ఉన్నాను. నెక్స్ట్ డిడ్ యూ క్లీన్ యువర్ రూమ్, నువ్వు రూమ్ క్లీన్ చేసుకున్నావు అంటే ఎస్ ఐ క్లీన్డ్ ఇట్. ఆన్సర్ ఇస్తే వర్బ్ 2 యూజ్ చేసుకోవాలి, ఫాస్ట్ టెన్స్లో యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే డిడ్ తోటి మనం ఫాస్ట్ టెన్స్లో యూజ్ చేసినాం కాబట్టి. నెక్స్ట్ ఆర్ యూ కమింగ్ విత్ మీ, నువ్వు నాతో వస్తావు బయటకు వెళ్తున్న సినిమా కోసం. ఎస్ ఐ విల్ కమ్ విత్ యూ, ఇది కూడా ఫ్యూచర్ టెన్స్లో యూజ్ చేసుకోవాలి. మనం పోలే కాబట్టి. వేర్ ఈజ్ యువర్ బ్రదర్, మీ బ్రదర్ ఎక్కడ అంటే ప్రజెంటే హెల్పింగ్ వర్బ్ ఉంది కాబట్టి ఈజ్ ఇన్ ఈజ్ రూమ్ అనాలి. ఈ వాజ్ గిట్లా వాడుకోకూడదు. నెక్స్ట్ వాట్ ఆర్ యూ ఈటింగ్, ఇది ప్రజెంట్ కంటిన్యూస్లో అడిగిన క్వశ్చన్. అంటే వాట్ ఆర్ యూ ఈటింగ్, ఏం తింటావు అంటే ఐ ఆమ్ ఈటింగ్, ఇది కూడా ప్రజెంట్ కంటిన్యూస్లో వాడుకోవాలి. ఐ ఆమ్ ఈటింగ్ స్నాక్స్. నెక్స్ట్ వే డిడ్ యూ కీప్ మై బ్యాగ్, ఫాస్ట్ టెన్స్లో అడిగిన డిడ్ వర్బ్ 2, ఇక్కడ వర్బ్ 1 వస్తుంది. వే డిడ్ యూ కీప్ మై బ్యాగ్ ఎక్కడ పెట్టావు అంటే ఐ కెప్ట్, కీప్ ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ ఆన్సర్లో వర్బ్ 2 వస్తుంది. కీప్ ఐ కెప్ట్ ఇట్ ఆన్ ద చైర్, నేను చైర్ మీద పెట్టాను. ఓకే, ఈ విధంగా కొన్ని మనం చూసినాం ఫ్యామిలీ టాక్లో. ఓకే, రేపు ఇంకొక డిఫరెంట్ టాపిక్ చూద్దాం. థ్యాంక్ యూ.